మార్చ్ 25 దేవుని వాగ్దానం. నీ ప్రార్థనలన్నీయు యెహోవా సఫలపరచును గాక. కీర్తన 25. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయం శుభాలు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మనం మరొక నూతన దినాన్ని చూసే ధన్యత దేవాతి దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు. అందుని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు? అంత క్షేమంగా ఉన్నారు కదా? ప్రభు మహాకృపలో మనమంతా క్షేమంగా సంతోషంగా ఉండడానికి దేవుడిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి ప్రభుకి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మనము దేవుని సన్నిధిలో రకరకాల విషయాల కొరకు ప్రార్థిస్తూ ఉంటాం. ఆ ప్రార్థనకు జవాబు వెంటనే రావాలని ఆశపడుతూ ఉంటాం. ఈరోజు దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. నువ్వు ఏ ప్రార్థన అయితే నీ దేవునికి చేస్తున్నావో ఆ ప్రార్థనను నేను సఫలపరుస్తాను అని ప్రభువు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. అయితే ప్రియులారా, మనం చాలాసార్లు కొన్ని ప్రార్థనలు చేసే సమయంలో ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాం అనేది కూడా మనమంతా ఆలోచనలో ఉంచుకుని చేసేవారంగా ఉండాలి. ప్రార్థన దేవునికి అనుకూలమైనదిగా ఉండాలి. సొలొమోను ప్రార్థన చేసినప్పుడు అది దేవునికి అనుకూలమైనదిగా ఆయన ఉంచి ప్రార్థించాడు గనక తన జీవితంలో ఆయన అనుకున్న దానికంటే అత్యధికమైన మేలును పొందుకోగలిగాడు. ఈరోజు మనమంతా కూడా ప్రార్థన ఫలించాలి అని ఆశపడటంలో తప్పలేదు, కానీ ఆ ప్రార్థన ఎలా చేస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యం. పరిపూర్ణ హృదయముతో, పూర్ణ విశ్వాసం, నమ్మకంతో దేవుని సన్నిధిలో మనం ప్రార్థించే వారంగా ఉండాలి. అలా ప్రార్థించినప్పుడు ప్రభు మన ప్రార్థనలన్నీ సఫలపరుస్తాడు. ఆ విధమైన సఫలత మీకు, మీ కుటుంబానికి ప్రభు అనుగ్రహించి మీరు ఏ విషయాన్ని అయితే దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నారో వాటిని ప్రభు మీకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవా, మేము ప్రార్థించినప్పుడు వాటిని పొంది ఉన్నామనే నమ్మకంతో ప్రార్థించేలాగా, మేము ప్రార్థించినప్పుడు విశ్వాసము, నమ్మకంతో పాటు మీకు అనుకూలమైన వాటిని మేము ప్రార్థించుటకు నీ చిత్త ప్రకారంగా ప్రార్థించటం మాకు నేర్పండి. నీ బిడ్డలు ఏ అవసరతల కొరకు నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారో వారి ప్రతి అవసరత తీర్చబడినట్లు సహాయం చేయండి. నేడు వారి ప్రయాణాలలో, పనులు, తలపెట్టిన కార్యములలో గొప్ప జయము బిడ్డలకు దయచేయండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలకు నెమ్మది, ఆదరణ అనుగ్రహించండి. నీ రక్షణ ఆనందములో బిడ్డలను నింపమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.